పండగొచ్చిందంటే చాలు ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు దర్శనమిస్తుంటాయి. ఇక న్యూ ఇయర్ వేళ నువ్వా నేనా అనే విధంగా రాజకీయ పార్టీలు పోటీ పడి మరీ ఫ్లెక్సీలు పెట్టడం చూడొచ్చు. అయితే ఒకవైపు టీడీపీ శ్రేణులు పట్టణాన్ని పసుపుమయం చేస్తూ ఫ్లెక్సీలతో సందడి చేస్తుంటే వైసీపీ నేతలు ఒక్కటంటే ఒక్క ఫ్లెక్సీ కూడా కట్టకపోవడం హాస్యాస్పదంగా మారింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చోటు చేసుకుంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎర్రగొండపాలెంలో ఫ్లెక్సీల సందడి నెలకొంది. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న క్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు తరపున ప్రచారాన్ని హోరెత్తిస్తూ పట్టణ వ్యాప్తంగా బ్యానర్లు కట్టారు. అయితే అధికార వైసీపీ పార్టీ వారు మాత్రం ఒక్క ఫ్లెక్సీ కూడా కట్టలేదు. కాగా ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి ఆదిమూలపు సురేష్కు కొండేపి టికెట్ కేటాయించగా అధిష్టానం ఆయన స్థానంలో ఎర్రగొండపాలెంకు ఇన్ఛార్జిగా ఇంకా ఎవరిని నియమించలేదు. దీంతో ఎవరి ఫోటో పెట్టాలో తెలియక వైసీపీ నాయకులు తెల్లముఖం వేసినట్లు టీడీపీ శ్రేణులు హాస్యం చేస్తున్నారు. అయితే గతంలో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయిన బుదాల అజితారావు ఫ్లెక్సీలు కూడా తాజాగా వెలుగు చూడడం గమనార్హం.